అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, ఇట్లా తీరు వార్తలతో మైక్టి ముచ్చట తయారుగా చెల్ల సుషదం పాండ్రే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. మెదక్ జిల్లాలో హరీష్ రావు సారు హవా, కారు గుర్తలు వంచుకుంటున్నారు పాల కోవా. జాగృతి గెలుపు ఉత్తముచ్చటేనట, వడ్డపల్లి మున్సిపాలిటీ ఫార్వర్డ్ బ్లాక్దేనట. బ్యాలెట్ బాక్సులకు సీలు లేదు, మరి ఆఫీసర్లకు ఎందుకు భయం లేదు? బ్యాలెట్ బాక్సులల్లో ఉత్తరాలు, రిటైర్ ఆఫీసర్లు చెప్పినరు బాధలు. అబ్బబ్బబ్బా, కారు జోరు చిన్నగా లేదు పోండ్రి. మెదక్ జిల్లాల రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లంతా వచ్చి ప్రచారం చేసిన మున్సిపల్ ఎన్నికల కార్ స్పీడ్ దుమ్ముల కొట్టుకొని పోయినరు. మరి హరీష్ రావా మజాక? ఉమ్మడి మెదక్ జిల్లాల బీఆర్ఎస్ పార్టీ ఊపింది. ఆ ముచ్చట్లేందో సుధం పాండ్రి. గ్రామ పంచాయతీ ఎన్నికలైనా, ఎమ్మెల్యే ఎన్నికలైనా, ఆఖరికి మున్సిపాలిటీ ఎన్నికలైనా మాజీ మంత్రి హరీష్ రావు సారు అడుగుపెట్టిండంటే వారు వన్ సైడే అన్నట్టు ఫలితాలు ఉంటాయనేది మళ్ళొక్కసారి చూపెట్టిండు. కారును రయ్యి అని టాప్ గేర్లో ఉరికిచ్చిండు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న 19 మున్సిపాలిటీలల్లా 12 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ దుమ్ము లేపుకుంటా దూసుకుపోయేటట్టు చేసిండు. ఇవ గిందికే కావచ్చు, మేము పెద్ద లీడర్లం, మేము పెద్ద పదవులల్లో ఉన్నామని ఎగిరెగిరి పడేటోళ్ళు ఉమ్మడి మెదక్ జిల్లాలో అడుగు పెట్టకుండా పోయింది. హరీష్ రావు సారు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటా పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న 5 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ ఖాతాలో పడేటట్టు చేసిండు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎంత లొల్లి హంగామా చేసినా, మందు మనీ ఎంత పంచినా కూల్ గా తన పని ఏదో తాను చేసుకుంటా పోయిండు. ఉత్త 6 రోజులలో 40 దిక్కుల సభలు పెట్టిండు. ఛాన్స్ ఉన్న కాడ రోడ్ షోలు చేసిండు. కలిసేస్తే కార్నర్ మీటింగులు పెట్టిండు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో ఫుల్ జోష్ నింపి కారు జోరు పెంచిండు. చెట్టు కింద రచ్చబండ చర్చ అనే పేరుతోని మెదక్ జిల్లా అక్కలతోని కాంగ్రెస్ పార్టీని కడిగి పారేసేటట్టు చేసిండు. కేసీఆర్ సార్ చెప్పిన మాట జవదాటకుండా పార్టీకి జవసత్వాలను నింపుకుంటా ఉమ్మడి మెదక్ జిల్లా అంటే బీఆర్ఎస్ పార్టీ కంచుకోట అనేటట్టు గులాబీ పార్టీని గుబాలించేటట్టు చేసిండు. అందుకే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు హరీష్ రావు మజాక అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీల నుంచి బయటికి వచ్చిన తర్వాత బలం పెంచుకున్న కవిత జాగృతి నుంచి సపోర్ట్ ఇచ్చి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వడ్డేపల్లి ఒక మున్సిపాలిటీని గెలిచేటట్టు చేసింది. కవిత తన రాజకీయం ఎలా ఉంటుందో చూపించింది. అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు బీఆర్ఎస్ పార్టీకి జలకిచ్చింది కవిత అని పెద్ద పెద్ద నోర్లు పెట్టుకొని వార్తలు చెప్పిండ్రు కదా. ఆ ముచ్చట్లన్నుతేనట. మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల తర్వాత అభ్యర్థుల తారుమారు అవుడు ముచ్చట అటుంచితే వడ్డేపల్లి మున్సిపాలిటీ ఎన్నికలలో జాగృతి కవిత ఏకంగా పార్టీనే మార్చిందని అంటుర్రు. తెలంగాణ రాజకీయాలలో కవిత చక్రం తిప్పుతుందని చెప్పుకునే దానికి ఉపాయం వేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గెలుపును తన ఖాతాలు వేసుకున్నదట. కానీ అసలు ముచ్చట ఏంటంటే మాకు జాగృతికి ఎంటిక బంధం లేదన్నట్టు చెప్పిండ్రు వడ్డేపల్లి మున్సిపాలిటీలో గెలిచిన వాళ్ళు. మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి గెలిస్తే కవిత జాగృతి అని ఎట్లా చెప్తుందని శ్రీనివాస్ అనే లీడర్ సీరియస్ అవుతున్నాడు. మేము ఎన్నడూ జాగృతి కండువగా ఆపుకోలేదు, జాగృతి జెండా పట్టుకోలేదు, మరి అసొంటప్పుడు జాగృతి అని ఎట్లా చెప్తారు అన్నట్టు మాట్లాడిండ్రు. మంది పోరగాండ్లను మా పిల్లలే అన్నట్టు ఎత్తుకొని ముద్దించుకున్నాడు ఏంది అన్నట్టు గరమైండు. మళ్ళా చెప్తున్నాం, మాది జాగృతి కాదని కుండ బద్దలు కొట్టిండు. కవిత అనేటామె వడ్డేపల్లికి వచ్చింది లేదు, ఇక్కడ ఫలానోళ్ళ కోటయ్యిండ్రని చెప్పింది లేదు, కరపత్రాలు వంచింది లేదు. అట్లా అని మేము కూడా ఎన్నడూ కవిత పేరు చెప్పి ఓట్లు అడగలేదు అన్నట్టు ఖరాఖండిగా చెప్పిండు టీవీలల్లా. ఆయన కవితకు మున్సిపాలిటీ ఎన్నికలలో పోటీ చేసి గెలవాలని ఉంటే జాగృతి పేరుతోనే క్యాండిడేట్లను నిలబెట్టేది ఉండే. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పేరుతో గెలిచినాక ఇది మాది అది మాది అని చెప్పుకుంటూ కరెక్ట్గా ఆనే కాదన్నట్టు కోపం చేస్తున్నారు సింహం గుర్తు పార్టోళ్ళు. ఇక దీని మీద కవిత కావాలనే కచ్చగట్టి వాళ్ళని పైసలు ఇచ్చుకొని తప్పుడు వార్తలు రాపిస్తున్నారని వడ్డేపల్లి మున్సిపాలిటీ గెలిపెనుక కవిత పట్టుదల పనితనం ఉన్నదన్నట్టు ట్విట్టర్లో రాసుకొచ్చింది. ఏందో ఏమో పోండ్రి ఇచ్చంత్రంగా ఉన్నాయి మున్సిపాలిటీ ఎన్నికలు. అబ్బా, ఇసోంటి చిత్రాలు నేను పుట్టిన కానీ చూడలేదమ్మా. మున్సిపల్ ఎన్నికలు పెద్ద పెద్ద లొల్లులతో జరిగినాయి అంటే ఎన్నికల ఫలితాలు వచ్చినాక కూడా అంతకంటే ఎక్కువ గొడవలు అవుతున్నాయి. ఎత్తుకపోవుడేంది, ఆ మొత్తుకునుడేంది, అరాచకానికి అడ్రస్ మాతాన్నే ఉన్నది అన్నట్టు చేసిండ్రు వీళ్ళు. అందరి సమస్యలను అడిగిండ్రు, అది వీడియో రికార్డు చేసిండ్రు. సార్ మేము ఏమంటున్నాం అంటే అన్ని వాళ్ళకు ఎవరైతే డిక్లేర్ చేసారో గెలిచారో వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వమని వచ్చినాం సార్. చెప్పండి సార్, చెప్పండి సార్. ఓకే రైట్.
ఆయన అప్పీల్ వచ్చేటప్పుడు ఎవరి దగ్గరికి అబ్జర్వర్ గారి దగ్గరికి జనరల్ టేక్ డెసిషన్. మీరు ఎందుకంటే అన్ని రూల్ ప్రకారం పోతారు కదా, రూల్ లేకుండా బగ రూల్ ప్రకారం పోయేవారు. సార్ అక్కడ ఫైనల్ లిస్ట్ ఆల్రెడీ కలెక్టర్ గారు వచ్చి అడిగింది కదా సార్, ఆర్ఓ గారు 3 minutes అయిపోయింది కదా సార్, వాళ్ళు అప్పీల్ చేశాడు. అప్పీల్ 2 hours తర్వాత 2 hours కాదండి సార్. మీరు ఒకవేళ ఆ ఒక్కటి ఏంటి అంటే ఆ ఒక్కటి ఆఫీస్ మీద వాళ్ళకి అన్ని అడిగితే పని చేయాలి. జస్ట్ సార్ సార్ మీరు చెప్పండి సార్, ఆర్ఓ గారి డిసిషన్ ఓవర్కమ్ చేసి డిసిషన్ తీసుకోవచ్చు సార్. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పరిపాలన ఏ తీరుగలుగా పెడుతున్నారో చూడండి. జనం ఒక పార్టీని నమ్మి ఓట్లేసి గెలిపిస్తే కడమ పార్టీ లీడర్లు ఎత్తుకు పై ఎత్తేసి వాళ్ళని గీ తీరుగా ఎత్తుకొని పోతున్నారు. అంటే కిడ్నాప్ చేసి తీసుకొని పోతున్నారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ నుంచి కాంగ్రెస్ పార్టీ రెబల్ క్యాండిడేట్ బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిండు. అట్లా గెలిచిండో లేడో ఇగో గిట్లా ఆటోలు ఎక్కించుకొని పరారైండు. ఇదెక్కడి న్యాయం రా దేవుడా, ఇంత ఘోరం ఉంటుందా? ఇదేదో ఆఫ్రికా దేశాలలో మనుషులను ఎత్తుకొని పోయినట్టు చేస్తున్నారు కదా అన్నట్టు మాట్లాడుకుంటున్నారట. ఇది చూసి జనగామ జిల్లాలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోయేసరికి గెలుపు మాదంటే మాదన్నట్టు అటు కాంగ్రెస్ పార్టీలు ఇటు బీఆర్ఎస్ పార్టీలు రోడ్లెక్కి బొబ్బ వేసిండ్రు. స్వతంత్ర అభ్యర్థులను కమ్యూనిస్టు పార్టీలను మంచిగా చేసుకొని తమ దిక్కు మలుపుకునే ఉపాయాలు వేసిండ్రు. అందుకే రోడ్లెక్కి లొల్లి వేసిండ్రు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో 15 వార్డులకు 10 వార్డులు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 1-2 వార్డులల్లో 3-4 ఓట్ల తేడాతోని కాంగ్రెస్ పార్టీ ఓడిందట. ఓడినట్టు సంతకాలు కూడా పెట్టి తర్వాత వచ్చి రీకౌంటింగ్ పెట్టాలంటే ఆఫీసర్లు ఓట్లు మళ్ళా లెక్క పెట్టడానికి తయారైనరట. అందుకే అట్లెట్లా లెక్క చేస్తారు? గెలుపోటములు నిర్ణయం జరిగినాక మళ్ళా లెక్క పెట్టుడైంది అన్నట్టు బీఆర్ఎస్ పార్టీలు లొల్లికి దిగిండ్రు. గీ తీరుగా దుర్గం ఆడినట్టు అటోళ్ళు ఇటోళ్ళు అటు ఎక్కడ ఎవల బలం ఎక్కుంటే వాళ్ళ దిక్కు కడుమోళ్ళు మర్రుకుంటా కల్గెం పుల్గే వేస్తున్నారు తెలంగాణ మున్సిపాలిటీ రాజకీయాలను. ఏందో ఏమో పోన్రి. మొన్న మేడారం జాతరలో భక్తులు చిత్రమైన కోరికలను కాగితాల మీద రాసి ఉండీలేసిండ్రు. అట్లనే ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో ఓటర్లు తమకు వచ్చిన కష్టాలను తీర్చుండ్రని సర్కారుకు మొరబెట్టుకున్నట్టు ఉత్తరం రాసిండ్రు. అదేంటిదో ఒకసారి మీరు కూడా చదవండి. ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా, మేము చనిపోకముందే మా డబ్బులు ఇవ్వండి అని కొలువుల నుంచి దిగిపోయిన రిటైర్డ్ ఆఫీసర్ ఆవేదనను ఉత్తరంలో రాసుకొచ్చిండు. పాపం పని చేసి సొమ్మసిల్లి కొలువుల నుంచి దిగిపోయిన మనిషికి ఆసర కావాలే సర్కారు కానీ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటా తిప్పల పెడుతుంటే తన బాధనంతా గిట్ల ఎవరో రిటైర్డ్ ఆఫీసర్ ఉత్తరంలో రాసుకొచ్చిండు. కొలువు దిగి 15 నెలలు అవుతాంది. అటు జీతం రాలేదు, ఇటు పెన్షన్ పైసలు రావు. మేము ఏం తిని బతకాలే? రాష్ట్రాన్ని వెళ్తున్న సర్కారు ఒంట్లే సత్తు ఉన్నన్ని రోజులు ప్రభుత్వ పనులు చేసినాం. ఇప్పుడు షీకేసిన బొక్కను పెంట మీద వేసినట్టు పట్టించుకోకుంటే ఎట్లా అన్నట్టు ఉత్తరం రాసి బ్యాలెట్ బాక్స్లో వేసిండు. తన కడుపులున్న కోపాన్ని ఎల్లగక్కి ఏలేటోళ్ళ చెంపలు వాయించినంత పనిచేసిండు. తువ్వాలలో చెప్పు పెట్టి కొట్టినంత పనిచేసిండు ఆ రిటైర్డ్ ఆఫీసర్. ఎవలో ఆస్తులు సంపాదించిన తండ్రిని కొడుకులు మెడలు పట్టి బయటికి నెట్టేసిన దానికి సర్కార్ రిటైర్డ్ ఆఫీసర్లకు పెన్షన్లు ఇవ్వకుండా ఉండుకు తేడా ఏం లేదు. కన్న తండ్రికి బుక్కడి బువ్వ పెట్టని కఠిన గుణమున్న కొడుకు తీరే తెలంగాణ సర్కారు చేస్తున్నది అన్నట్టు మాట్లాడుకుంటురట ఈ ఉత్తరం చూసిన జనాలు. కానీ బ్యాలెట్ బాక్స్ను తన బాధలు చెప్పుకునే దానికి వాడుకున్న రిటైర్డ్ ఆఫీసర్ ఎవరో కానీ దండేసి దండం పెట్టాల్సిందే అని అంటుర్రు. జోర్దార్గా జరిగిన మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వచ్చేసినాయి. ఓడిపోయిన వాళ్ళు మాడుపు ముఖాలు పెట్టి బాధపడుతుంటే గెలిచిన వాళ్ళు సంబరాలు చేసుకుంటే ఎగురుతున్నారు. అయితేగో ఈ అన్నకు ఓట్ల లెక్కింపు ఆఫీసర్ల మీద పట్టరాని కోపం వస్తున్నది. ఎందుకు ఏమిటికి పండ్లు పడపడ కొరుకుతున్నాడు అనేది మీరే చూడండి. పేపర్ సీల్ కాదు సార్, ఇది ఎందుకు మీరు దానికి సమాధానం చెప్పండి. మిగతా 14 వార్డులలో క్లాత్ ప్యాకింగ్ వచ్చింది, ఒక 3వ వార్డులో ఎందుకు క్లాత్ ప్యాకింగ్ రాలే? మా ఆబ్జెక్షన్ మీరు సమాధానం చెప్పండి. మా ఆబ్జెక్షన్ మీరు సమాధానం చెప్పిన తర్వాతనే కౌంటింగ్ స్టార్ట్ చేయండి. దొబ్బమ్మలాగా చదువుకు ట్రైనింగ్ ఉండదా? ఎలక్షన్ ట్రైనింగ్ ఉండదా? చూడండి, పేపర్ సీల్తో సంబంధం లేదు. అక్కడ క్లాత్ ప్యాకింగ్ దానికి కూడా ఉంటుంది. చూడండి, క్లాత్ ప్యాకింగ్ దానికి కూడా ఉంది, క్లాత్ ప్యాకింగ్ చూడండి. అది చూడండి.
ఓట్లే భయం లేకుంటే, చేయాల్సిన పని చక్కగా చేయకుంటే, కొలువు పోతుందనే భయం ఉంటే అప్పుడు చక్కగా పని చేస్తారు కావచ్చు సర్కార్ ఆఫీసర్లు. మరి లేకుంటే ఏంది, బ్యాలెట్ బాక్సులకు బట్ట జుట్టి సీలింగ్ వేయాలన్న ఇంగితం లేకుంటే ఎట్లా? ఎన్నికల ట్రైనింగ్లా పెద్ద ఆఫీసర్లు వాళ్ళకి చెప్పలేదా? వాళ్ళు చెప్పినా వీళ్ళు చేయలేదా? సోమర్థనానికి బ్రాండ్ అంబాసిడర్ల తీరుగా చేస్తే ఏందన్నట్టు? పాపం 3వ వార్డు ఎన్నికలలో పోటీ చేసింది ఎవరో గాని 14 వార్డులల్లో మా వార్డు బ్యాలెట్ బాక్సులకే ఎందుకు బట్ట సుట్టి సీలింగ్ వేయలేదు? పొట్టు లొల్లి చేసుకుంటా వీడియో తీస్తున్నాడు. కానీ ఆఫీసర్ల తాన ఆన్సర్ లేదా? వాటిని సీల్ చేసిందేవలో ఇప్పిందేవలో, అందుకే నీళ్లు నమ్ముతున్నారు. అది ఇది అన్నట్టు గులుగుతున్నారు. పేపర్ సీలింగ్ ఉన్నది కదా అని సర్ది చెప్పి సప్పుడు చేస్తలేరు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ 3వ వార్డు ముచ్చటిది. అధికారులు కాంగ్రెస్ పార్టీలతోని కుమ్మక్కై బ్యాలెట్ బాక్స్లలో ఓపెన్ చేసి రిగ్గింగ్ చేసిండ్రు కావచ్చు అన్నట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి కౌంటింగ్ జరిగిన రోజు నాటి సీసీటీవీ ఫుటేజ్ క్లారిటీ ఇవ్వాలి. పోలింగ్ అయిపోయినాక బట్ట సుట్టి సీలింగ్ చేసిండ్రా చేయలేదా అనేది క్లారిటీ ఇవ్వాలని లొల్లి చేసిండ్రు. కానీ దుడ్డున్నోందే దుడ్డే బర్రే అన్నట్టు అధికారం ఉన్నోళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఏందో ఏమో పోండి ముచ్చట తెలిసిన పబ్లిక్. ఏడ్చేటోంది ఏడుపు బాధ అయితే తూడ్చేటోంది తూడ్చుడు బాధ అన్నట్టు ఓ దిక్కు ఎన్నికల రిజల్టులు రానే లేదు. 2-3 వార్డులలో ఓట్లు లెక్కింపు ఓడవనే లేదు. ఇంకో దిక్కు గీ వీళ్ళు చూడుండ్రి ఎసొంటి రాజకీయం చేస్తున్నారు. తొందరపడి ఓ కోయిల ముందే కూసిందన్నట్టు ఓ దిక్కు ఓట్ల లెక్కింపు అనే లేదు, క్యాంపు రాజకీయాలు సురువు చేసిండ్రు. కరీంనగర్ జిల్లా వేములవాడ మెట్పల్లి మున్సిపాలిటీ లీడర్లు చేస్తున్న మా గొప్ప రాజకీయాలు ఇవి. పిల్ల ఉట్టక ముందుకే కుల్ల గుట్టించుడంటే గిదే కావచ్చు అని కొంతమంది అంటున్నారు కావచ్చు. కానీ మేయర్ పదవి దక్కాలనంటే గిసొంటి దప్పయాయే. అందుకే అక్కడి లోకల్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సారే గిట్లా ఏయిస్తున్నాడు. మేయర్ గెలవలేకపోతే నువ్వేం లీడరు అని పార్టీ పెద్దలు మొట్టికాయలు వేయకుండా ఈ ఉపాయం చేస్తున్నాడని అంటుర్రు. ఏ ఇంటి బర్రైతే ఏంది మన దొడ్లకు వచ్చి ఇంతేదారిపాయ అన్నట్టు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఏ పార్టీ గుర్తు మీద గెలుస్తేంది మేయర్ పదవి దక్కించుకునే తానికి నయానో భయానో గిట్లా క్యాంపులకు తరలిస్తున్నారట. పార్టీ గుర్తుల మీద పోటీ చేసిన వాళ్ళు కూడా ఒక్క పార్టీని పట్టుకొని వెళ్ళాడాలి అనే ఆలోచనతో లేకుండా ఏ పార్టీతో లాభం ఉంటే దాంట్లోకి వెళ్ళిపోతున్నారట. చూడుండ్రి రాజకీయాలను ఏ తిరగ మార్చిండ్రో లీడర్లు. నీతి లేదు ఖ్యాతి లేదు, పదవి దక్కేతానికి ఏ గోతి తీయమన్నా తీసేటట్టు తయారైనరు. ఏందయ్యేమో పోన్రి. సోషల్ మీడియా జోరు పెరిగిన కాడ నుంచి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా అవుతున్నది. ఇక జనం ఏఐ వీడియోలు తయారు చేసుడు మొదలైనాక ఇంకింత గందరగోళం పెరిగింది. ఏది నిజమో ఏది అబద్ధమో ఏది నమ్మాలనో ఏది నమ్మకుంటున్నాలనో బేషన్ అవుతున్నది. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నావు అంటారా? ఇగో గిందుకే. నిజం గడప దాటక ముందే అబద్ధం 6 ఊర్లు చుట్టొచ్చిందంటారు. కానీ సోషల్ మీడియా పుణ్యమాని అబద్ధం 60 దేశాలని దాటిపోతున్నది. మొన్నటికి మొన్న సౌదీ దేశంలో పెళ్లికి పోయిన పెద్దలకు బంగారం బిస్కెట్ ముద్దలు ఇచ్చిండ్రని చెప్పుకున్నాం కదా. మన దేశంలో బంగారం రేటు విపరీతంగా పెరుగుకుంటూ పోతుంటే అక్కడ మాత్రం పలారం పంచినట్టు వంచుతున్నారని పర్షాన్ అవ్వుకుంటా చెప్పుకున్నాం కదా. హాగో అదంతా ఉత్తముచ్చట్నేనట. అట్లా ఇచ్చిందంతా బంగారం కాదు వెండి కాదట, బంగారం పూతతో తయారు చేసిన చాక్లెట్లట. సౌదీ దేశం మీడియా టీవీలలో సౌండ్ పెంచి మొత్తుకుంటే తప్ప ప్రపంచానికి తెలియలేదు. మరి ఈ వీడియో ఫస్ట్ సోషల్ మీడియాలో ఎవరు పెట్టిండ్రో కానీ వాడు దునియా మొత్తాన్నే పప్పుల గాలేసేటట్టు చేసిండు. వాడు వీడియో కింద ఏం రాసిండో తెలియదు కానీ చేతులు మారుతున్న కొద్దీ కొత్త ముచ్చట్లు జోడించుకుంటా షేరింగ్లు చేసిండ్రు. అందుకే వామ్మో బంగారం వాయో బంగారం అని గుండెలు గుద్దుకున్నాం. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి వీడియోని చూసి నమ్మకుండ్రి. 2 రోజులు ఆగితే నిజమో అబద్ధమో ఎరికైతుంది. కాబట్టి తొందరపడి షేరింగ్లు చేయకుండ్రి. అందరికంటే ముందు నేనే ఉండాలని మీరు ఆగం కాకుండ్రి, అందరినీ ఆగం పట్టియకుండ్రి. ఏమంటున్నాం? నిన్న మొన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతున్నది. మేడారం జాతరలో కోవా బన్ అమ్ముకునే ఓ అన్నకు చుట్టూ చేరి కొందరు పీనియను వీక్క తిన్న కాకులు గద్దల తిరగ చేసిండ్రు. నువ్వు అమ్ముతున్న బ్రెడ్ కాకరి డేట్ ఉన్నదా, ఎందుకు మందిని మోసం చేస్తున్నావు అన్నట్టు దేశద్రోహం చేస్తున్నట్టు అడిగిండ్రు. మేడం బతకనికి వచ్చిన మేడం అని ఆ అన్నప్పుడు నా పానాలు పోయినంత పని అయింది. అయ్యో పాపం, పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళ మీదనే వీళ్ళ ప్రతాపం అని మస్తు కోపం వచ్చింది. నా తీరుగానే మీకు కూడా అనిపించింది కదా. మీకు నాకే కాదు మొత్తం తెలుగు రాష్ట్రాలలో ఆ అన్నకు అండగా నిలబడుతున్నారు. ఏ పూట కాపూట కోవరొట్టెలు అమ్మి బతికేగా అన్న మీదనేనారా మీ ప్రతాపము?
బతకనీకి వచ్చిన మేడం అని దీనంగా చెప్పినా కూడా పెంట మీద పేగులు తినే కుక్కల తిరగజేసిండ్రేంద్ర. అసలు ఆ అన్న కాదురా బతకనీకి వచ్చింది, మీరు మీడియా పేరుతోని గొట్టాలు పట్టుకొని మేడారం జాతరకు పోయిన మీర్రా బతకనీకే పోయింది. కెమెరాలు పెట్టి వచ్చిరాని ప్రశ్నలు అడిగితే వీడియోలను ఆ పబ్లిక్ చూస్తే పైసలు వస్తాయనే ఆలోచనతోని బతకనీకే పోయింది మీర్రా. అయినా ఇదేదో వీడియోల వ్యూస్ కోసమో ఇంకా దేనికోసమో కాదు, ఒక మతం మీద ద్వేషాన్ని పెంచటానికి, మతాల నడుమ పుల్లలు పెట్టి లొల్లులు పుట్టించటానికి పథకం ప్రకారం చేస్తున్న కుట్రట ఇదని అంటుర్రు చాలా మంది. కర్నూలు జిల్లాలో ఉండే షేక్ షావలి అనే ఈ అన్న మేడారం జాతరకు ఎందుకు వస్తున్నాడు? 4 రూపాయలు మిగిలితే తన పిల్లలకు తిండి దిప్పలకు అక్కరకు వస్తాయనే కదా. కానీ బ్రెడ్డును కోసుడంటే అలాల్ చేసుడని, ఆ బ్రెడ్ పాతది పాడైంది అమ్ముతున్నాడని అంతర్జాతీయ తీవ్రవాదిని ప్రశ్నించినట్టు తేనెటీగల తీరుగా చుట్టుముట్టిండ్రు. అయినా ఆఖరి డేట్ లేని వస్తువులు ఎన్ని లేవు రోడ్ల మీద. ఏ పానీపూరికి ఉన్నది ఆఖరి డేటు, ఏ పావు బాజీకి ఉన్నది, ఏ మార్వడోళ్ళ స్వీట్ షాపులు ఉన్న పకోడీకి ఉన్నది, వాళ్ళని ప్రశ్నించరు ఈ గొట్టాలు పట్టుకొని తిరిగే గొట్టంగాళ్ళు. చచ్చిన శవాల మీద పేలాలు ఏరుకునేటట్టు వీళ్ళ తీరుగా చేసుడు కాదు జర్నలిజం అంటే. నిజాన్ని జంకు బొంకు లేకుండా చెప్పుడు, దేశ సంపదను కొల్లగొట్టేటోళ్ళ గల్లబట్టి అడుగుడు. కానీ అవన్నీ పక్కన పెట్టి మతాల నడుమ లొల్లులు పుట్టించే పని చేస్తున్నారు గిసోంటి ఫాల్తుగా అల్లని తిడుతుర్రు సోషల్ మీడియాలో కొంతమంది. అయినా మనుషుల మాట తీరుని బట్టి మెదిలే పద్ధతిని బట్టి వాళ్ళ గుణాలు ఉంటాయి కానీ ఒక కులాన్ని బట్టో ఒక మతాన్ని బట్టో మంచి చెడులు ఉండేయన్న సంగతి వాళ్ళకి ఎన్నడూ తెలుస్తాయి కావచ్చు. అది తెలిసిన గిసోంటోళ్ళు దేశభక్తి పేరుతోని కొన్ని మతాల మీద ద్వేషాన్ని పెంచుతున్నారు. పని కట్టుకొని పద్ధతి ప్రకారం ఫలానా మతమోళ్ళని టార్గెట్ చేసి కించపరుస్తున్నారు, చిల్లర కథలు పడుతున్నారు. అందుకే షేక్ షావలి అన్నకు మద్దతు ఇస్తున్నారు. ఈ దేశంలో అందరు కలిసిమెలిసి బతుకుతారు, మాది భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టు సోషల్ మీడియాలో రాతలు రాస్తున్నారు. మన కాడ పువ్వు గుర్తు సర్కార్ లేదు కానీ బీజేపీ గవర్నమెంట్ ఉన్న కారణైతే మస్తు డెవలప్మెంట్ జరుగుతున్నది. రైలు బోగిలకు 2 ఇంజన్లు ఉన్నట్టు అటు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో డబల్ ఇంజన్ సర్కార్లు ఉంటే 200 స్పీడ్తో ఉరికినట్టు అవుతుంది అభివృద్ధి. ఏంది నమ్ముతలేరా? అయితే ఇగో మీరే చూడండి. అమ్మా ఇక కానీ పాల ప్యాకెట్ జింపి పిల్లలకు చిక్కటి పాలు గిలాసులలో నింపు. హరరే గట్లాగం చేసినావు ఏందమ్మా? ప్యాకెట్ పాలను నీళ్ళలో పోసి ఖరాబ్ చేసినావు, గదేం పద్ధతి అమ్మా ఇది? ఓని ఇంకో పాల ప్యాకెట్ కూడా తీసినావంటే దాన్ని కూడా కోసి అందులోనే పోస్తావా ఏంది? ఓ అమ్మా జరుగు జరుగు, ఏమో అడ్డం వస్తున్నావు జరుగు. అబ్బరా కొడుక అనుకున్నట్టే బకెట్ నీళ్ళలో 2 పాల ప్యాకెట్లు పోసింది కదా. ఈమె ఎవరో ఆఫీసరో లేకుంటే అక్కడ టీచరో తెలియదు కానీ పాలు నీళ్ళలో పోస్తుంటే అడ్డం వచ్చుడే గాక వీడియో తీస్తున్నది ఎదుటోళ్ళు దొంగతనం చేసినట్టు. కొంపదీసి ఆ నీళ్లు కలిపిన పాలనే కాగబెట్టుకుంటా పచ్చి పాలు పిల్లలకు పోస్తారా ఏంది అనుకునే లోపట్నే పిల్లలకు పోస్తున్నది ముసలమ్మ. ఇంత మంచి పాలు పోసినాక పిల్లలు ఎందుకు ఎదగడ చెప్పుండ్రి. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ నడుస్తున్నది కదా. అందుకే గీ తీరుగా పాలల్లో నీళ్లు కలుపుడు కాదు, నీళ్ళల్లోనే పాలు కలిపి పువ్వు గుర్తు సర్కార్ను ఎగురబెట్టేటట్టు చేస్తున్నాడు. మిడ్ డే మీల్స్ కోసం సర్కార్ 2 పాల ప్యాకెట్లే ఇస్తున్నదా లేకుంటే నడిమిట్లు ఎవరన్నా నలుస్తున్నారా అనేది మనకు తెలియదు కానీ ఇగో ఇంత మంచిగా పోషకాలున్న పౌష్టికమైన ఆహారాన్ని పిల్లలకి ఇస్తున్నారు. మంచిగా ఉన్నది కదా డబల్ ఇంజన్ సర్కార్ అని కామెంట్లు పెడుతురు ఈ వీడియో చూసిన జనాలు. సుశీరాజులా నేను వాటి కష్టం ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్న ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.